మా ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మేము గెట్ టుగెదర్ పార్టీ వేసుకున్నామండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. మా ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తుందో. ఇదిగోండి మా ఫ్రెండ్ ఈమెనే. జరగండి బాగుంటుంది. అదైతే ఇదేంటి రమ్మి? ఇది శాంతిని అడుగు చెప్తుంది. వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, నువ్వేం చేస్తున్నావే? కోసం ఒకరు వస్తారు. అవునే, ఒకటే లావు అయిపోయినా బాధ లేదే. లావైనా పర్వాలేదు కదా. ఏదే చికెన్ లేదా ఇంకా? లావైనా పర్వాలేదు. చికెన్ వేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే. మమ్మల్ని ఇక్కడ తీయ ఒకసారి. ఉప్పేద్దాం. రజని, క్రాంతి, ఉషా, రమణి, హాయ్. సర్రు, సారు అరుణ. పిల్లలు మనకేం పర్లేదు. పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి. ఎట్లుంది సినిమా? వంటల మాస్టర్లు అయిపోయారే. హోటల్ పెట్టుకుందామా అందరం కలిసి? పెడదామే, నిజంగా పెడదామంటే పెడదామే. అరుణ నేను చేసుకుంటాం. సేమ్ దగ్గర అరుణ నేనంట చేసేది మీరుతారు. ఉషా నువ్వు నేను చేద్దాం. మనందరూ సేవ్ చేస్తారు. వడ్డిచ్చేది అది కలిపి ఉషా మాడుతుంది. కలుపు కలిపిన నీళ్ళం అదే నీళ్ళబడమన్నదా. అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నా. మా ఫ్రెండ్స్ ఇద్దరు వండుతున్నారండి, చూసారా? ఎవరు పోస్తారు? ఫుల్ అయిపోతుంది మా దగ్గర వంటలు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేనా. మస్త్ అవుతుంది. ఏం వండిందండి మా ఫ్రెండ్. నువ్వు కూడా పట్టు. క్రాంతి మరి పెట్టు చేతికి ఎంత వస్తా. సరే సరే. నువ్వేది దీంట్లో ఏది దీనికి వెయ్యి కొద్దిగా కర్రీ కొంచెమే పెట్టేదిరా. ముక్కలేదా? అబ్బా వద్దే, ఎక్కువ తక్కువ పెట్టకు. బస్ లో పోతే జరా ప్లీజ్. ఆపడే తెలుసు. ఇగో తెలుసు అంట. ఎక్కువ వేసేస్తావని అన్నం తెచ్చేసుకుంటా. మళ్ళీ అన్న పప్పు ఎట్లా చేసాను క్రాంతి చూస్తా టేస్ట్ చేస్తానా ముద్ద పెడితే వేడ తినాలి. ఆ వేడ తినాలి గల్లిగా. సారీ. లేరు అన్ని గ్లాసులు తెచ్చుకోవే. మీకు సపరేట్ అట్లా ఏం లేదే, అవన్నీ ఏం లేదు. కానీ ఇంకా నేను మొత్తం దీక్ష ఏం తీసుకోలేదు. క్రాంతి, రజని కారపొడి, పచ్చడి, అందరూ స్టడీ కారపొడి కావాలి. నార్మల్ అమాస తింటాము, ఎప్పుడు తింటాం. సరే నువ్వు కూడా వీలైతే తొందరగా రీచ్ అయిపోండి. సరే ఇయ్యే తినిపోయి సరే సరే
ఏం ఒకవేళ టమాటానే చిన్న లేదు. పిల్లలు ఇది ఎత్తుకుంటే. అన్నం తెచ్చి కూర్చుంటాను నేను అది అవునా? గొట్టం పప్పు అన్న అంటే పప్పు గొట్టం ఉంది, మరి నేనేం చెప్పాలి? చెప్పు పప్పు అన్న అని ఇంకా నీట్గా చెప్పినాడు. గొట్టం ఇలా పప్పు దైవ అన్న. శక్తి కన్నా దుష్ట శక్తికి ఎక్కువ ఉంటుంది ఈ రోజు నేను చెప్తే పొద్దున్న నుంచి ఇది నవ్వుతుంది. అవునే ఇంకోది నా దాంట్లో ఎవరికి లేదు కదా, మనం తొందరగా రీచ్ అయిపోదాం. ఏమైంది దైవ శక్తుల కంటే దుష్ట శక్తికి ఎక్కువ ఇంకోటి ఇంపార్టెంట్. పితృ దోషాలు పోతాయి. అదేమో అమాసకు ఏమో కాకికి. చేస్తాం కాకికి వండి ఏమైనా పెడితే పితృ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. వాళ్ళు ఎదురు చూస్తారు అడిగాల. ఎదురు చూస్తుంది కాదే. నీకు వస్తాయి కదా. దోషాలు ఉంటాయి కదా, వాళ్ళ పితృ దోషాలు ఉంటాయి కదా కొంతమందికి. దానివల్ల కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, కొంతమంది పిల్లలు పుట్టారు. అదే ఇప్పుడు అదే ఫోన్ పెట్టుకున్నాను చాలా మంది చేసిరు. అలా వేస్తారు పంచానికి ఇక్కడ పులిహోర పంచుతారు అందరికి, ముగ్గురు ఇస్తారు, 3 క్యాన్లు వేస్తారు, చిన్న పేరు అనియనా ఇన్నే ఉండనే ఇక వేడు చపాతి మాకు భయం అయింది. నాకు కూడా చూసి భయమైంది. ఏంటి ఎంత చెప్తుంది చపాతీలు. మన తర్వాత చేసుకుంటాం కదా. మళ్ళీ విషయం చేయమన్నా నేను జడ తక్కువ చేయాలి. నేను చూస్తే దూరం ఉంటుందేమో. అది చూస్తే ఇంకా ఏంది పద్దంటుంది ఆ తర్వాత నేను చేసినాయని నాకు అందం మొత్తం తింటది నువ్వు వండిన అన్నం పద్దం. 5 కిలోలు మాకు కాలం ఉంటుంది. నేను కూడా నేను ఒక పసుపు ఎక్కడ ముగ్గురికి అయిపోయింది. అంటే ఎట్లా అంటే వాటర్ తీయండి. వాటర్ అట్లా ఉందే తెస్తున్నాను. ఇది ఎవరిది గ్లాసు ఇదో తాగింది ఇది వద్దు ఈ పెద్ద గ్లాస్ పైన మీద అయినాయి కదా. అట్లా 5 కిలోలు పెట్టింది. మేము దావతప్పుడు పెడతాం. మధ్యాహ్నం తినడి మనం అంటే కొంచెం ఒడియాలు అది ఇవి ఉంటుంది కదా, నాకు ఐడియా ఉంటుంది. అవన్నీ చేయాలి కదా. సాలే కూర్చో. కూర్చుంటారు చక్కెర వేసి ఎవరికి? అందరికి ఎప్పుడు తింటావే? ఎప్పుడో ఒకప్పుడు తినచ్చు. సేమే తర్వాత ఏం తినొచ్చు లేదండి. అవును సిమ్లో పెట్టేసి వస్తానే మెల్లిగా అవుతుంటది పాలు వస్తుంది, అన్నీ వేసి పెట్టి పక్కన పెట్టేసింది. అంతే అది మరుగుతుంది. చెప్పండి నీళ్ళు తెలంగాణ పెడుతుంది ఇక. ఇది ఏడ పెడతాము అదే ముందు హల్వా చేసినా తినండి ఎట్లుందో నా టేస్ట్ చేయండి. హల్వా చేయండి సరేనా? సరే ఇక పట్ట ఇవి గ్యాప్ లేకుండా నువ్వేమంటున్నావు లోపల. అనకు చేసినట్టు ఫస్ట్ టైం కదా రామ్ రాడే పాపం. లేకపోతే అదే ఫస్ట్ ఉంటుంది. కానీ ఇలాంటినే కాదు మా అంకుల్కి. కొడుకుతే ఆడలేదు కదా అందుకని కూర్చుంటుంది. అంకుల్ చెప్పినట్టు ఇంటదని ఇంకా గౌరవిస్తాడు అంకుల్ని. అయినా అది ముంగట గౌరవిస్తుంది, లోపల బయటకు వచ్చినాక టార్చరు అనిపిస్తుంది. ఏంటంటే నాకంటూ స్వేచ్ఛ ఏది ఉండదా అని. నీళ్ళు కానీ వినాలి కదనే అంటే రంగులకు విటమిన్ నాకు మాత్రం నా బిడ్డకు ఊరికి ఏదైనా చెప్తే తీసుకొస్తుంది. పెద్ద గ్లాస్ పద్ధతి కదా మరి చిన్న పద్దుకు పెద్ద గ్లాస్. తాగు కానీ ఇంత చిన్న పిల్లకి అంత పెద్ద గ్లాస్ ఇస్తాను. అదే కదా కూరడు కదా. నా దగ్గర ఉండే తీసేసిన అట్లా. అంత పెద్ద గ్లాస్ అవే దాని నిండా చూస్తే అంటే కథం 15 రోజుల వరకు అలా చేంజ్ అయిపోతాం మనం. మంచిగా వాళ్ళు సంక్రాంతి వాళ్ళ డాక్టర్ గానే తిరుపతి
షర్బత్ తాగలేం లేదు అంత జ్యూస్ అంటే తాగదు తాగినామంటే ఇక తినకుండా అంటే ఉండొచ్చు బంగా అంటే సారానా బంగ అంటే కళ్ళు లెక్కన ఉంటుంది కళ్ళు లెక్కన ఉంటుంది నీరనే మాది బంగ అంటే కళ్ళు టైప్ ఏదైనా డిఫరెంట్ తాగినప్పుడు ఏం చేసి అదే చేస్తుంది విశాఖలు ఉంటుంది చూడే అట్లా ఉంటుంది బంగ్ అరే ఆ పాట లేదా అవునంట. బోలేసి శంకర్ పాతాలకే దగ్గర ఇద్దరు ఆ తాయినా కాడరా నవ్వుకుంటారు అది తాగుతానట ఇప్పుడు మనం నవ్వుకుంటా తాగితే నవ్వుతూనే ఉంటామంట దిగదాకా వేసుకుంటూ తాగితే దిగదాకా ఏడుస్తూనే ఉంటామంట తాగుదాం అందరం మరి మనకు ఎందుకు మన అన్ని బాధలే బయట పడతాయి ఎందుకు అవసరమా అని చెప్పుకుంటామా బయటకు ఏ చెప్పుకునేది కాదే నవ్వుకుంటా అయినా అనుకో ఏడ్చుకుంటూ అయినా ఏ తాగి లేదురా వెరైటీ ఉంది కదా ఉత్తప్పుడు దొరకదు హోలీ అప్పుడే ఏమి ఏం చేసినావు ప్రాంతమ్మా నా భార్య నవ్వుతూనే ఉన్నది దీనికి దీనికి అందుకే ఎప్పుడో పోవద్దని మరి అన్న ఇది ఫుల్ రీల్ చేస్తుర్రు నేను కూడా నా బిడ్డ విషయం మమ్మీ క్రాంతి ఆంటీ అని చూపిస్తుంది ఇక సర్వ ఆంటీ అని చూపిస్తుంది అందరి ఇక ఇది పెడితే కూడా నా దగ్గర అసలు ఫోనే ఉంటుంది ఉన్నంతసేపు నా కొడుకు తీసుకుంటాడు లేదంటే ఇగో దాని దగ్గర ఉంటుంది అదంటే షాప్లో ఉన్నంతసేపు అయితే చూద్దామన్నా అంత పురుసత ఉండదు చూడు చదివేది చదువుతుంది ఇలాచి తెస్తున్నాను దావతులలో గిట్ల చేసి పెడితే వాడు ఏమో అంటాడు ఇక చల్, నేను పోనేమో ఇన్నే ఉంటాను. అదే కుట్టుకుంటుంది అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు కుడతలేదు కదా. ఇప్పుడు ఎక్కువ నాకే ఇచ్చేస్తుంది ఏమన్నా స్టిచ్చింగ్ అవి అవి చేసుకుంటున్నా నాకే గుర్తొచ్చింది డ్రెస్ తెచ్చినా పోనే పోలేదు ఇంటి ఎంత కట్టుకుంటే తెలుసా? 50 రూపాయలు అయితే ఒకరోజు పని కట్టుకొని అదే అయితేనా షాప్ చూపిస్తామనుకున్నా నేను కూడా మర్చిపోయింది మరి షాప్ చూపిద్దామనుకున్నాము ఎక్కువ నువ్వు మర్చిపోయాను ఏడొచ్చినవే పోయేటప్పుడు నేను మీతో వస్తా అన్నావు మర్చిపోయాను మేము చెప్పులు వేసుకునే వరకనే వాడు వస్తువులు ఆగిండే పైసలు పాపం మారిన దగ్గర మెంబర్ బస్సెస్ ఉంటే గమ్ముని బస్ ఎక్కి మంచిగా చేస్తున్నా సేమియా సేమియానే తింటా నేను బాగా చేస్తున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ గాజర్ గాజర్ హల్వా ఇంట్లో చేసినానే టేస్ట్ వేసుకోండి చిన్న ప్లేట్ డబల్ డబల్ వేసుకోండి ఎందుకంటే నేను వేసుకుంటాం లేవేను మొహమాటం ఏం లేదు మా అందుకే ఏం పెట్టుకుంటావు? వేసుకుంటాం పన్నీర్ ఓకేనా మనమే కదా ఇంకెవరు పప్పు నువ్వు పట్టు నువ్వు పట్టు ఏమైంది ఉంటి కూర అంటే ఇది గోంగూర అంటే కుంటి కూర అంటే క్రాంతిదేమో కుంటి కూర అంటే గోంగూర. మంచిగా మొన్న ఐస్ క్రీమ్ పెట్టేది పెట్టిన క్రేజీలో నేను ఇంతమంది లెక్కించి నాకే పెట్టాను ఎందుకే ఎందుకు నవ్వాలి ఏముందని మన ఇద్దరు చాలా ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం. నవ్వాలంట అసలు ఏంటి ఎవరు ఏం పెట్టలేదు అనుకుంటున్నాను నేను. ఏంటి దాని దగ్గర ఎట్లా ఉన్నది నా దగ్గర లేదు మరి నువ్వు పెట్టినట్టు నువ్వు అసలు నీ ఫోన్ ఎవరు పెట్టిండ్రో నేను తీసుకున్నాను పెట్టిన అది మన గ్రూప్ లో అన్న ఫోన్ గ్రూప్ లో పెట్టలే అరే స్టేటస్ పెట్టుకుంది అది. అన్ని స్క్రీన్ షాట్ నాకేం పెట్టినా బట్టలకు తీస్తుంది గ్రూప్ లోనే పెట్టిన అప్పుడు మనం రాగానే నేను ఇంక వచ్చిన నేను కలిసిన అని గ్రూప్ లో పెడితే నాగే అని చెప్పి పెట్టలేదు అదే అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మా ఆయన అదే ఫోన్ తీసుకుంటాడు బర్త్డే ఏమో దొరికేయడం ఆయన ఫోన్ లో ఉంటాయి పెన్ డ్రైవ్ వేసుకున్నది ఆల్మోస్ట్ గా నీ చేతిలో ఉంటే పెడతాను నాకు తెలుసులే పెట్టలేదు అంటే ఏదో మనం ఏదైనా ఎవరైనా బర్త్డే మర్చిపోయినా రమణి పెట్టిన స్టేటస్ చూస్తే కథ నేను అదే అంటున్నా నేను నువ్వు వేసినా కానీ ఫోటో పెట్టలేదు స్టేటస్ పెట్టలేదు ఇది ఏం చేసింది ముగ్గు వేసుకుంది ఇది సంక్రాంతికి పెట్టుకుంది నేను పెడదామంటే ఎక్కడ కనపడలేదు స్టేటస్ 3D లెక్క వస్తేనే ముగ్గు పెట్టలేదే నేను స్టేటస్ లో సోనీ
వీడియోలోకి వస్తేనే ముగ్గరి మనం ఒక్క దగ్గర ఏందో అదే ఇది కలపలే. ఇది చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసింది. జారుడు బండ మీదనేమో అది ముగ్గులు వేసినాము 3-4. కిందనేమో నేను ఇది ఒకటి వేసిన మంచిది. నేను పెద్ద ఎందుకు వేయలే అంటే నాలుగు ముగ్గులు వేసేవరకు తెల్లారిపోతుంది. హైలైట్ ఇది 5:30 వరకు ముగ్గేసేసిన ఏది అదే పంపిస్తాను. వస్తే పిచ్చి మొక్కలు ఇంటి దగ్గర వేసుకున్నారా కాంపిటీషన్కి వెళ్ళొచ్చు కదా ఇద్దరు సార్లు నువ్వు ఈసారి నువ్వు కానీ 50,000 పంచుకోవచ్చు కదా ఇద్దరు. నేను కలర్ వేస్తాను నాకు కూడా 50,000. నా దగ్గర కాంపిటీషన్స్ ఏదైతే కూడా తెలియదు. నీకు ఏం చేయాలి? నిజంగానే ఏమయ్యా? ₹1,00,000 బహుమతి పెట్టినా కదా నేను అయితే అందరికి లేదు. దీంట్లో ముక్కలు ఉన్నాయా? వీడంటే స్టూల్ వేసుకొని కూర్చొని పోసిన ఆడ స్టూల్ ఎవడు ఇవ్వాలి నాకు ఏం కాదు తీసుకుని వెళ్ళొచ్చు ప్యాకింగ్. తీసుకోవచ్చు ఫోన్లో చూసి వేయచ్చా వేసుకోవచ్చు ఆపరేషన్ చూసి వేయకూడదు. అవునా? ఓ పేపర్ వేసుకోవచ్చు. ₹1,00,000 గుట్టి పేపర్ పట్టుకోవద్దు ఓన్ చేసేదే కాంపిటీషన్ ఓన్ చేసుకున్నదే కాంపిటీషన్. అవునా? నేర్చుకోవాలి ఇంట్లోనే మరి మన స్టేటస్ ఉంటాయి ఇప్పుడు రావా చాలు చాలు డబ్బులు ఊరికే ఆడి లేదు అంత బాధపడలేదు అదే కాంపిటీషన్ ₹1,00,000 చూసేసి ఇస్తారనుకుంటున్నా. లేదు అది కాంపిటీషన్ అమ్మ అది చూడకుండా ప్రాక్టీస్ ఉన్న తిప్పుడు ముగ్గులు చూడకుండా పటాపట్ వేసేస్తారు. నాకు రాదే తల్లి తిప్పుడు ముగ్గులు మామూలు అంటే వేస్తాను. తిప్పుడు ముగ్గులు చూసుకుంటే వేస్తాను నేను కానీ పెద్ద పెద్దవి రావు. నేను అన్ని చూసుకుంటూనే ఎత్తా క్రాంతికి అన్నం ఆంజనేయ కదా అట్లా తీసుకోండి సలాడు అందక పాపాలి పద్దుకెయ్యి అది కూర ఏంటి అట్లా వేసుకుంటుంది వెయ్యి కాదు అద్దీనే కొని ఆ కూర వేసుకొని దానికి ఇది ఎట్లుంది సర్రు ఇది ఎట్లుంది నా ఊరి మసాలా నిజం నా ఊరి మసాలా నేను చేసి పెట్టేసుకున్నాను నా బిడ్డ ఇంతకుముందు చెప్తే నా కొడుకైతే అసలు నాన్ వెజ్ తిన్నాడు ఇష్టంగా అంటేనే వద్దమ్మా అంటుంది. ఈ కర్రీ కావాలి గ్రేవీ కావాలి పీసులు తిన్నాడు అన్ని హిందీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు భోజనానికి వస్తారు కానీ వాళ్ళకి వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు. రొట్టె కంపల్సరీగా వాళ్ళ పూరి రొట్టె చోలే కానీ ఇంత పెద్ద పెన్నం సైజు వాళ్ళు ఇట్లా కాదు మడతలు వేస్తా 4 కొనాలు ఇంత నెయ్యి వేసేస్తా నెయ్యి వేసి మడతలు వేసి 4 కొనాలు చేస్తా. వాళ్ళు అట్లయితేనే ఒకటి తిన్న భోజనాన్ని పిలుస్తాం కానీ ఎప్పుడన్నా మనదే రైట్ వాళ్ళకి వెజిటేరియన్ ఎక్కువ కర్రీస్ పన్నీరు మళ్ళీ రైతాల బూందీ వేయాలి తెలుగులో బూందీ మనం ఉల్లిపాయలు వేసుకుంటాం కదా. చపాతి సైడ్ ఏది వేస్ట్ కొడుకు ఫస్ట్ బర్త్డే వేస్ట్ తిని క్రాంతికి అన్నం మీద అన్ని వెజిటేరియన్ కాదు మా అక్కకి శనివారం ఉంది వేసుకోండి అందరు పన్నీర్ వెజిటేరియన్ చేసే వాళ్ళకి ఎంత వేస్ట్ దాన్ని మా ఆయనకేమో వదిలే ఏం లెక్క చేద్దాం అసలు అంటే ముసలారమ్మ టెంపుల్ దగ్గర చాలా వేసి తెచ్చి బిర్యానీ ఏమైనా చేద్దాము సాటర్డే వచ్చింది మా ఆయనకి ఏమైనా సండే చేద్దామంటే వద్దు ఏ రోజు ఉంటే అదే రోజు చేయాలి అంతే కదనే బర్త్డే మార్చలేదు కదా. బర్త్డే బర్త్డే మార్చలేదు సండే. అదే నాన్ వెజ్ పెట్టద్దండి మాకు సోనీకి ఐస్ క్రీమ్ యాక పోయద్దు అని చెప్పింది మాకు చిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ వేసుకోమంట సోనీ వేసుకోలేదు వాళ్ళు వేసుకోలే ఎప్పుడు తింటారే పాపం ఎప్పుడు అమ్ముతాయని సోనీ కొంచెం ఐస్ క్రీమ్ వేసుకోండి సోనీ దాని కడుపు ఎండకుండా దమ్మా. ఎప్పుడు వేసుకుంటారు రా ఆగే ఎప్పుడు తింటారు టైం అవుతుంది పాపం వాళ్ళకి ఎప్పుడు తింటారు ఎడిపోతున్నారా
అట్లా కాదు ఎప్పుడు తింటారు చెప్పు సేమియా ఉంది ఇంకా సోనీ రా సేమియా తినాలి కదా. మీరు ఎదురు పోతే ఇన్ని పెడుతుంది అసలు వస్తే కనీసం చాయ్ కూడా తాగదు సార్. ఆ? నిజం. తాగదా? వేసుకోండి అక్కడ కూరగాయలు అది వేసి బయట పెట్టి తినండి అదే. సరే, ఇక కూరగాయలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ నేను ఇంటికి వద్దు వచ్చిందా వచ్చిందా బట్ట ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఎవరు నువ్వే అవును మరి నాకు పని ఉంటుంది కానీ సౌమ్యం ట్యూషన్ అంటే దానికి లేదా పని మరి? దానికి ఉంటుంది కూర్చొని నువ్వే నువ్వు తినవే మాకు ఈ గిన్నెగానే తినబెట్టి. ఎవరు నేను తింటున్నాను కదా నేను. ఇప్పుడు కాదే పురుషుల దగ్గరికి పోయినప్పుడు చాయ్ కూడా తాగమాట. అదేమో షాప్ లో ఉంటది షాప్లో ఉంటే నీకు చాయ్ తాగిపిస్తుంది కదా. అట్లా ఈసారి తాగుతారు అంటే నువ్వు ఇట్లా డాగేయలేదా? ఇట్లా డాగేయలేదు. వద్దే నీకు పని కదనే వద్దే వద్దే నేను తాగనే వద్దే వద్దే అదే షాప్ కట్టేసి చాయ్ పెట్టడానికి మనకు కూడా ఇప్పుడు మనం ఇన్ని వెళ్ళిపోతాము ఒక్క చాయ్ కూడా తాగకుండా మనకి ఏమనిపిస్తుంది? అరే అన్న దగ్గర అయితే తాగుతుంది ఖాళీగా ఉంటది ఆ? ఇదేమో పనికి వెళ్తుంది నేను షాప్ కాడ నుంచి ఎందుకు వెళ్ళాలి షాప్ కాడికి? అన్నది అనుకో ఇంట్లోనే ఉంటది ఇంటికి వచ్చిన రోజు ఎందుకు ఒకసారి క్రాంతి జాబ్ చేసే దగ్గర వెళ్ళినా దెబ్బ పెట్టిపోయినా బయటకు వచ్చినప్పుడే కానీ అర్ణవల్లి డాబా పైన బాగుంటది ప్రశాంతంగా ఉంటది మా ఆయన నిన్న చూసి అన్నది పైన అవే అని అన్నాడు నేను ముగ్గు పెట్టింది అవునే పైన ఇంతమంది చింతపల్లి చేదొచ్చింది. చెప్పింది నువ్వే చెప్పినావు కదా. నీకు ఏమి వేయాలి ఫ్రై ఏమొద్దు. తీసుకో ఇంటి తీసుకొని వేసుకొని నీకు రైస్ పెట్టుకుంటావా? తిన్నాక పెట్టుకుంటాను. అమ్మ మీకు అన్నదైనా నేను వేసుకుంటే నేను అందదానే అందకుండా అందించుకుంటుంది. నువ్వేం బాధపడుతున్నావు తిండిగా వచ్చిన ముఖం అయిపోయాను కదా? అని వండు 10,000 అయితే చేస్తుంది అని బాధ అనిపించింది అడుగు తింటే చెప్పిన అనవసరంగా చెప్తాను కట్ చేస్తాను మళ్ళా ఫీలింగ్ ఏ మా చిన్న వేడి చేస్తుంది ఫ్రెండ్షిప్ అమ్మ. పోయినట్టే అక్కడక్కడ అక్కడక్కడ ఈ ఫ్రెండ్షిప్ పోయినట్టు ఇంకా రావుతున్నారు కదా మనకనే విడిపోతారు. మీటింగ్ చేస్తాను మా చిన్న అన్నది ఏంటి ఏమో ఇదంతా అంత పెద్ద తినేదంతా మాట ఇంత అన్నది పెద్ద అని రేపు అన్నది. ఎవరన్నా? నువ్వు అంతదాకా చేసే అలా వెళ్ళిపోతారా? మా చిన్న అంటుంది ఉండాలి మీ ఫ్రెండ్షిప్ పోయినట్టే అమ్మాయి సగం ఫోన్ చేయదు అన్న చేయదు నాకు ఎంత నవ్వచ్చు సోనీ ఆఫ్ చేయబెట్టాలి మొన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాయ్ చెప్పండి. అరే ఒకసారి అందరు బాగా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్. కొంచెం సేపు తింటాము, డిస్టర్బ్ చేయకండి. ఏ రమ్య నువ్వు రావట్లేదే ఇక్కడ రా. అదే ఎవరు చెప్పిందో హాయ్. బాయ్ 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 బాయా బాయ్ బాయ్ అండి ఇష్క్ టు ఆల్ అనండి ఇష్క్ టు ఆల్ ఇష్క్ టు ఆల్. టు హాల్ తీసుకుంటూ అనవా నీకు కనబడదు.